వరంగల్కి నాకు ఒక గొప్ప అభినవ సంబంధం. నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మిత్రుడు రాజేందర్ రెడ్డి గారిని నేను ఎన్ఎస్ఏలో ట్రెజరర్గా తీసుకోలేకపోయాను. కానీ అప్పటి నుంచి కూడా ఈ రోజు నేను ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్. సో వారితో పాటు హయగ్రీవాచారి గారితో, ఆనాడు ఉన్నటువంటి పెద్ద నాయకులు హయగ్రీవాచారి గారితో కూడా సన్నిహిత సంబంధం. ఇక్కడ శ్రీనివాసాచారి ఉంటాడు నా మిత్రుడు, హయగ్రీవాచారి గారితో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసేది. మిత్రులారా, ఇవాళ ఇక్కడ రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ దేశంలో ప్రస్తున్నటువంటి రాజకీయ పరిస్థితులు ప్రజాస్వామ్యాన్నే కాలరాసే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఎస్ఐఆర్ పేరిట అర్హులైనటువంటి ఓటర్లని తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. మీరు తెలుసుకోవాల్సింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చాలాసార్లు ఇక ముందు ఈ దేశంలో జరిగింది. కానీ అన్నిసార్లు జరిగినటువంటి ఎస్ఐఆర్కి ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్కి చాలా తేడా ఉంది. మీరు చాలామంది వినుంటారు, లింగ్డో అని ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు. వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. వారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు 2002లో కూడా ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు జరిగిన ఎస్ఐఆర్లో జరిగింది ఏంటంటే, ప్రతి ఓటు ప్రామాణికం. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువ మరి ఏ ఇతర అంశానికి లేదు. ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఆ ప్రతి ఓటును కాపాడుకోవాలి కాబట్టి, దాన్ని జత చేయాలి కాబట్టి ఆనాడు 2002లో ఎస్ఐఆర్ ద్వారా అర్హత కలిగిన ప్రతి ఓటును జోడించే కార్యక్రమం జరిగింది. కానీ మిత్రులారా, ఇవాళ మోడీ, అమిత్ షా నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా తయారై వారికి తొత్తులుగా మారి ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్ ఏంటంటే, దానికి భిన్నంగా మనవి కావు, ఇది మతవాద ఓటు కాదు అనుకున్న ఓట్లను తొలగించే ప్రక్రియ ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్. మీకు అర్థమైంది కదా, ఆనాడు జరిగిన ఎస్ఐఆర్ ఓట్లు జోడించే కార్యక్రమం అవుతే, ఇవాళ జరిగే ఎస్ఐఆర్ ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈ ఓటు మనకు పడది అనుకున్నటువంటి ప్రత్యేకమైన ఓట్లను గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మైనార్టీ ఓట్లు, ఎస్సీల ఓట్లు, తెగల ఓట్లు, మహిళల ఓట్లు తొలగించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. రకరకాల టెక్నికల్ కారణాల గురించి ఈ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది వరకు జరిగినటువంటి బీహార్లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ప్రక్రియ చూస్తే, ఈ దొడ్డిదారినే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎవరు కూడా మమతా బెనర్జీ గారు ఓడిపోతారు అనుకోలే. కానీ అక్కడ ఓడిపోయిందంటే వారు బీజేపీ వారు తొలగించిన 92 లక్షల ఓట్ల కారణంగా ఓడిపోయింది. దాంట్లో కేవలం 30 లక్షల ఓట్లు మాత్రమే జోడించినారు. 60 లక్షల ఓట్లకు అవకాశం ఇవ్వలే. సో ఇవాళ తెలంగాణ టార్గెట్గా నడుస్తూ ఉంది. ఇవాళ ఈ కార్యక్రమం బిఎల్ఏలకి ట్రైనింగ్, ఏ రకమైన ట్రైనింగ్ ఇస్తాము, అర్హత కలిగిన ఓటును ఏ రకంగా కాపాడుకోవాలి, వారు ఏ రకంగా అడ్డదారిన తొలగించే ప్రయత్నం చేస్తారు, దాన్ని ఏ విధంగా మనం అడ్డుకొని ఒక నిజమైన అర్హత కలిగిన ఓటరు వారి ఓటు హక్కు కోల్పోకుండా కాపాడే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ ఇలా బిఎల్ఎల్ ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ రాజేంద్ర రెడ్డి నేతృత్వం వారి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బిఎల్ఎల్కి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. నాతో పాటు మీనాక్షి నటరాజన్ గారు, వీటి వాస్తవాలు తెలియడానికి ఇక్కడికి వచ్చినాం. ఇటీవల చూసినారు, ఓట్లు దొంగతనమే కాదు, రాజ్యసభ సీటు కూడా దొంగతనం చేశారు. సాక్షాత్తు మీనాక్షి నటరాజన్ గారికి మధ్యప్రదేశ్లో అవకాశం వస్తే లేని కేసును ఉన్నదన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. ఎఫ్ఐఆర్ లేదు, ఒక క్రైమ్ నెంబర్ లేదు, ఒక పోలీస్ స్టేషన్లో కేసు లేదు. అది నామినేషన్ పత్రంలో వ్యక్తపరచిన అవసరమూ లేదు. కానీ నామినేషన్ తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించినారు? ఒక సీటు మీనాక్షి నటరాజన్ గారు నీతికి నిజాయితీకి నిలుపుదం కాబట్టి, నిక్కచ్చిగా గాంధీ మార్గంలో పోతుంది కాబట్టి,
రాజ్యసభలో మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి ఆవిడ రాకుండా చేయాలని ఒక సీట్ను దొంగలను చేశారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? రాజ్యాంగం ఎక్కడుంది? మోడీ, అమిత్ షా మేము చక్రవర్తులు ఈ దేశానికి అనుకుంటా ఉన్నారు. మేము ఈ దేశంలో శాశ్వతం అనుకుంటా ఉన్నారు. మిత్రులారా, సోదరిమణులను గుర్తుపెట్టుకోండి. అఖండ భారతదేశ చరిత్ర ఎప్పుడు తీసుకున్నా గొప్ప గొప్ప చక్రవర్తులే కనుమరుగైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంతమంది చక్రవర్తులు చూడలే మనం. ప్రజా ఆగ్రహానికి గురైనప్పుడు వారే కనుమరుగయ్యారు. మోడీ, అమిత్ షాలు ఎంత అనే మాట నేను అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, దేనికి విలువ లేకుండా వారి సొంత ఎజెండాతో ముందుకు పోతే ఈ తరుణంలో BLA 2 అనే వ్యక్తి ప్రతి బూత్లో సమర్థవంతంగా పనిచేసి విలువైన ఓట్లను కాపాడే ప్రయత్నం చేయాల్సిందిగా మీకు తర్ఫీదు ఇవ్వడానికే ఈ ట్రైనింగ్ కార్యక్రమం పెట్టాం. మిత్రులు, ఇంకా రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు ఇవాళ KTR గారు వాడ తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను KTR గారిని, ఏ ముఖం పెట్టుకొని మీరు వాడ తిరుగుతూ ఉన్నారు? అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళ వాళ్ళ నిర్వాహకం, 10 ఏళ్ళ వారి దోపిడీ, 10 ఏళ్ళ వాళ్ళు నీళ్ల పెరటి చేసిన దోపిడీ, భూముల పెరటి చేసిన దోపిడీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటా ఉన్నాడు. 10 ఏళ్ళ వాళ్ళ పాలనలో జరిగిన దోపిడీ అంతా మర్చిపోయినారు. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ కాబట్టి నన్ను ఏదో స్వాతిముత్యంలాగా చూస్తూ ఉన్నారని అనుకుంటా ఉన్నాడు. KTR గారు, మీరు 10 ఏళ్ల కాలంలో చేసిన అక్రమాలు, దురక్రమాలు, అవినీతి ప్రతి పౌరుడి గుండెల్లో ఇంకా మెదులుతూనే ఉన్నది. మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ ప్రజలు వినే పరిస్థితి లేరు. ఆస్తుల కోసం, డబ్బుకున్న సంపాదనలో వాటాల కోసం సొంత చెల్లె కవితని ఇంటి బయట వేసిన చరిత్ర KTR గారిది. వారు ఇవాళ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడపడుచ కోసం మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ళ జరిగిన దోపిడీ, ఆర్థిక విధ్వంసం ఎవ్వరు కూడా మర్చిపోలే. 2023లో మీ అందరి సహకారంతో, మీ అందరి కష్టఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ KTR చెప్తా ఉన్నారు పాలన బాగలేదని. ఎక్కడ బాగలేదు KTR గారు? ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే బాగాలేదా? ఈ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టడం బాగాలేదా? మహిళలకు 500 సిలిండర్ మీద సబ్సిడీ ఇవ్వడం బాగాలేదా? పేద ప్రజానికి 200 లోపు యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తే ఇవాళ 70% పైగా గురిళ్ళు ఆ సదుపాయాన్ని వాడుతూ ఉంటాను. అది మీకు రుచించడం లేదా? రైతు భరోసా, ఇంత ఆర్థిక విధ్వంసం, మీరు 8 లక్షల కోట్ల అప్పులో మమ్మల్ని కూర్చోబెట్టిపోయినా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఇస్తా ఉన్నాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర ఏ రాష్ట్రంలో ఈ దేశంలో కనబడదు. అందుకు నీకు బాగా అనిపించట్లేదా? శాంతి భద్రతలు విఘాతం లేకుండా ముందుకు పోతున్నాయి, అది నీకు బాధ అనిపిస్తుందా? ఎక్కడ బాధ అనిపించి నువ్వు బాగాలేదని చెప్తా ఉన్నావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం అధికారం లేకుండా పోయిందని అక్కసు పెంచుకొని ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు రుచించట్లేదు KTR గారు, ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడుతున్న మాటలకి ప్రజల్లో ఏం స్పందన వస్తుందో ఒక్కసారి తెలుసుకుంటే బాగుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా ఈతో పలుకుతా ఉన్నాను. మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ తిరస్కరణైతే TRS నాయకులు మాట్లాడిన తీరు బీజేపీకి బలాన్ని ఇచ్చే విధంగా ఉంది. బీజేపీ చేసిన తప్పిదం చూపెట్టట్లే, ఆ దర్గా మోసాన్ని చూపెట్టట్లే, కాంగ్రెస్ మీద బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపాయికారిక ఒప్పందంలో ఉండి దోచుకున్నది చాలక ఇంకా ఆశతో ఎదురు చూస్తున్న మీకు నిరాశ ఎదురుగాక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం, మనం తీసుకొచ్చిన డెవలప్మెంట్, దాదాపు 6 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళలా ప్రజలను ఆదుకుంటూ ముందుకు పోతే తరుణంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. BLAలు మీరు
రేపు ప్రముఖ పాత్ర పోషించే వాళ్ళు ప్రతి బూత్లో సమన్వయంతో బీలతో సమన్వయం చేసుకొని అర్హత కలిగిన ప్రతి ఓటును కాపాడే ప్రయత్నంలో మీరు ముందుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్కి కంచుకోట్ల ఉన్నటువంటి ఈ వరంగల్ జిల్లాకి రాబోయే రోజులు ఇంకా మంచి స్థానాలు వస్తాయనే సందర్భం కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నా మిత్రుడు రాజేందర్ రెడ్డి కూడా మంచి అవకాశాలు వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి కష్టపడి దాదాపు 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న వ్యక్తిగా రాజేందర్ రెడ్డి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని డెఫినెట్గా పార్టీ హైకమాండ్ గుర్తిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. వారే కాకుండా కష్టకాలంలో పార్టీ కోసం అండగా నిలిచి కష్టపడ్డ కార్యకర్తలందరూ గుర్తించే కార్యక్రమం నడుస్తూ ఉంది. కొంత ఆలస్యమైంది, మా తప్పిదం ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ దేర్ లేకిన్ అందేర్ నెయ్యే, కొద్ది రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తను కూడా ఆదుకునే ప్రక్రియ ముందుకు పోతుంది. ఇక్కడ మార్కెట్ కమిటీలు మిగతా కార్యక్రమాలు పూరించడం ఇంకా పూరించాల్సిన అవసరం ఉంది. అవి కూడా త్వరలో పూరిస్తామనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, వచ్చే రోజుల్లో మాన్యశ్రీ ఖర్గే గారు, ఈ దేశానికి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు, వారి అడుగుజాడలు నడుస్తున్న మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కుల సర్వే చేపట్టి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచాం. ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో అన్ని ఫలాలు వారికి దక్కే విధంగా ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో. ఇవాళ కుల సర్వే చేసి యావత్ దేశానికి ఒక రోల్ మోడల్ ఇచ్చినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో బరాబర్ 100 సీట్లకు పైన గెలుస్తాం. ఇది మీ అందరి గట్టి విశ్వాసంతో నమ్మకంతో చెప్తున్న మాట. మళ్ళీ అధికారంలోకి వస్తాం, ప్రజల ఆకాంక్షలు ఆశల మేరకు పాలన చేస్తాం. మీ అందరితో, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరితో శబాషి కొట్టించుకొని ముందుకు పోతామనే మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు చేసిన నిర్వాహకులందరూ కూడా అభినందిస్తూ, सबसे पहले मैं आप सबका बहुत बहुत स्वागत करती हूं, आप सबको बहुत बहुत धन्यवाद करती हूं कि आपने आज इस ट्रेनिंग प्रोग्राम में आकर इसको समझने की कोशिश की। तो एसआईआर आखिर क्या है? स्पेशल इंटेंसिव रिवीजन जिसको कहते हैं, ये हमारे देश में पहली बार नहीं हो रहा है। जब जेएम लिंडो साहब चीफ इलेक्शन कमिश्नर थे और यूपीए की सरकार थी, उस समय यूपीए की सरकार के पहले ही जब एनडीए की सरकार थी, तभी उन्होंने 2002, 3 और 4 ऐसे 3 अलग अलग फेज में एसआईआर किया। लेकिन उस वक्त उनका जो उद्देश्य था, वो उद्देश्य वोट देने से किसी को रोकना नहीं था। हम किसी भी वोटर को वोट देने के हक से वंचित नहीं कर दें, इस उद्देश्य के साथ एसआईआर किया। तो जब कोई भी चीज होती है तो मूल मकसद क्या है, इससे सारी प्रोसेस का पता चलता है। उनका मकसद था एसआईआर करने का कि कोई भी वोट देने से वंचित न रह जाए, गरीब से गरीब व्यक्ति को भी वोट डालने का मौका मिले और उसकी आवाज हो कि इस देश में विधायक कौन होगा, सांसद कौन होगा, मुख्यमंत्री और प्रधानमंत्री कौन होंगे, उनकी आवाज दब न जाए, उनको मौका मिले। इस उद्देश्य के साथ वो एसआईआर हुआ। अभी ये जो सरकार एसआईआर कर रही है, ये सरकार इस उद्देश्य के साथ एसआईआर कर रही है कि कैसे किसी भी बहाने से लाखों वोटर को वोट देने के हक से महरूम किया जाए, वंचित किया जाए। और ऐसा हमको क्यों लगता है? क्योंकि ऐसा हर राज्य के बाद हर राज्य में दिखाई देता है। स्टेट आफ्टर स्टेट ये दिखाई देता है। बंगाल में जो हुआ, बंगाल में करीब 90 लाख वोटर उन्होंने एक तरह से हटा दिए। 3 बार की एक चुनी हुई सरकार और उसकी मुख्यमंत्री थी,
मुख्यमंत्री उस वक्त की जो मुख्यमंत्री ममता जी थी, उन्होंने कोर्ट में भी लड़ाई लड़ी। चुनाव बहुत पास आ गए तो वो पूरी तरह से लड़ाई में कामयाब नहीं हुई, लेकिन 60 लाख वोटर उन्होंने रीइंस्टेट किए। फिर भी 30 लाख वोट कट गए, और जो 30 लाख वोटर कटे, अगर हम एक मैपिंग करें कि जिस जिस विधानसभा से वोटर कटे, वहीं वहीं पर टीएमसी चुनाव हारी। ममता जी खुद भी चुनाव हार गई। और ये बात यहां पर आके खत्म नहीं होती है। पहली बार देश की सरकार ने ये फैसला किया कि जिसका नाम वोटर लिस्ट से कट गया, उसको हम किसी भी तरह के सोशल सिक्योरिटी, सामाजिक संरक्षण का हक भी नहीं लेने देंगे। अगर आपके स्टेट की भाषा में बोले तो स्टेट गारंटी जो बनाया ना, तेलंगाना सरकार ने आपको कुछ गारंटी दी गरीब लोगों को। पीडीएस का राशन है, फाइन राइस है, इंदिरा अम्मा इल्लू है, घर है, और भी ऐसे अलग अलग हक आपको दिए। बंगाल में उन्होंने जो किया, वोट देने के हक से तो रोका ही, साथ में ये कहा कि अब इनको किसी भी प्रकार की सामाजिक सुरक्षा की गारंटी सरकार के द्वारा नहीं मिलेगी। तो ये एक तरह से किसी को वोटिंग भर से रोकना नहीं है। अंग्रेजी में कहें तो सिर्फ किसी को डी वोटराइज नहीं कर रहे हैं, लेकिन उनको डी सिटीजनाइज कर रहे हैं, उनको नागरिक होने से भी रोक रहे हैं, और उनको उनके मानव हक भी नहीं दे रहे, ह्यूमन राइट्स भी नहीं दे रहे, यानी कि उनको डी ह्यूमनाइज कर रहे हैं। हम उनको मानव समझने से इनकार कर रहे हैं। इससे ज्यादा शर्मनाक और इससे ज्यादा सीरियस और क्या हो सकता है? ये बहुत हमारे लिए नैतिक सवाल है। मैं नहीं मानती हूं कि ये केवल इस चुनाव तक सीमित है। चुनाव होंगे, कोई किसी को वोट देगा, कोई एमएलए बनेंगे, कोई नहीं बनेंगे, कोई एमपी होंगे, नहीं होंगे, कोई बात नहीं। लेकिन चुनाव खत्म होने के बाद यदि हम हमारे ही देश के सबसे गरीब तबके को ये कहते हैं कि अब आपको वोट डालने का भी हक नहीं है, और क्योंकि वोटर लिस्ट से आपका नाम कट गया तो अब आपको हम मानव हक भी नहीं देंगे, तो इससे ज्यादा अनैतिक राजनीतिक पतन और कुछ नहीं हो सकता। तो कांग्रेस के कार्यकर्ता होने के नाते हमारे दो कर्तव्य हैं। एक कि हम अपने हर एक वोटर को वोट डालने का जो उसका हक है, जो बाबा साहेब के बनाए, कांग्रेस की संविधान सभा के बनाए संविधान ने उसको दिया है, उसको पूरा करने का मौका दें। और दो, किसी भी तरह से जो सामाजिक सुरक्षा की गारंटी सरकार उसको देती है, उससे उसको महरूम ना करे, उसको उससे वंचित ना करे। ये दोनों सुनिश्चित करना, ये हम सब लोगों का काम है। इससे ज्यादा दुखद और कुछ नहीं हो सकता कि हम कहते हैं कि वो वोट नहीं डाल सकते, अब वो वोटर नहीं है, और अब उनको हम कोई मिनिमम गारंटी भी नहीं देंगे। एक तरह से पूरे देश में एक नया शरणार्थी वर्ग बनेगा। शरणार्थी समझते हैं ना आप? जिनको कहीं कोई जाने के लिए रेफ्यूजीज के पास जगह नहीं होती है, वो बनाने की कोशिश है। और ये याद रखिए कि एसआईआर के साथ साथ हर स्टेट में उन्होंने कुछ नए नियम बनाए। बंगाल से पहले हमारा नियम क्या था? नियम ये था कि अगर मैं फलाने बूथ में वोटर हूं तो मैं उसी बूथ की BLA 2 हो सकती हूं, किसी दूसरे बूथ में जाके मैं BLA 2 नहीं हो सकती। बंगाल में क्योंकि हर पोलिंग बूथ में भारतीय जनता पार्टी के पास कोई कार्यकर्ता नहीं था, तो इन्होंने वो रूल चेंज कर दिया। अभी वो कहीं पे भी हो सकते हैं।
तो हमारे सामने कॉजन क्या है कि हमें बिल्कुल नहीं पता कि कल को वो ये बोल सकते हैं कि वोट डालना, क्योंकि अदालत ने कहा है कि संवैधानिक कॉन्स्टिट्यूशनल राइट नहीं है, तो वो ये भी बोल सकते हैं कि आपका जो एसआईआर से वोटर लिस्ट आया इसमें अब कोई एडिशन नहीं होगा, यही लोग वोट देंगे 2028 में। फिर हम क्या करेंगे? क्योंकि हम में से बहुत लोगों को ये लगता है ठीक है एसआईआर हो रहा है, चुनाव तो लेकिन 28 में है, करीब 1.5 साल पड़ा है, 2 साल, तब एक बार रिवीजन होगा तब कर लेंगे। पर आपको नहीं पता कि हो सकता है वो ये कहें, क्योंकि बंगाल में उन्होंने ये कहा, सुप्रीम कोर्ट में जब जाके ममता जी ने कहा कि ये 30 लाख वोटर का सवाल है, तो उन्होंने कहा वोटिंग फंडामेंटल राइट नहीं है, इस बार वोट नहीं दिया, कोई बात नहीं, अगली बार दे देंगे। अगर यही हुआ हमारे यहां भी, तो क्या होगा? 2028 में पोलिंग होगी, लेकिन वोटर लिस्ट आपका आज बन रहा है। और अगर आपका आज वोटिंग लिस्ट बन रहा है, वोटर लिस्ट आज आपका बन रहा है, तो इसका मतलब है, हो सकता है कि ये फाइनल वोटर लिस्ट हो। और मैं आपको ये बात इसलिए कह रही हूं कि तृणमूल कांग्रेस की सरकार 3 बार बनी, 3 बार ममता जी मुख्यमंत्री बनी, वो हर तरह से लड़ी, लेकिन इस प्रक्रिया में हम बीएलओ के ऊपर निर्भर नहीं कर सकते। हमारी पार्टी के कार्यकर्ताओं को इसको लड़ना पड़ेगा, ऐसे जैसे कि आज चुनाव हो रहे हैं, तब जाकर हम इस प्रक्रिया में जो अनमैप्ड वोटर है, जो एनोमली के वोटर हैं, उनको हम वापस उनका वोटिंग राइट दिला पाएंगे। जैसे महेश जी ने कहा, लास्ट बात, पिछले दिनों में सबसे पहले सीट चोरी से शुरू हुई, उसके बाद वोट चोरी से शुरू हुई, उसके बाद सीट चोरी तक बात पहुंची, क्योंकि खरीद फरोख्त की राजनीति करते हैं। नहीं तो जैसे राज्यसभा का मेरा नामांकन उन्होंने खारिज किया, गलत ढंग से कॉम्प्रोमाइज होके, तो सीट चोरी हुई। लेकिन पिछले 10 दिन में हम एक नई चीज देख रहे हैं, पार्टी चोरी होने लगी है। तृणमूल कांग्रेस के 20 सांसद खरीद लिए, शिवसेना के 6 सांसद खरीद लिए, आम आदमी पार्टी के 9 सांसद खरीद लिए। वन नेशन वन पार्टी की तरफ ये देश बढ़ रहा है, और ये 2 लोगों के कारण हो रहा है, 2 लोगों के कारण हो रहा है। और उन दोनों लोगों के साथ लड़ाई लड़ना हम सब लोगों का काम है। किसी को भी तानाशाही का कोई हक नहीं होना चाहिए, किसी शाह को तानाशाह बनने का हक नहीं मिल सकता, और इसीलिए ये लड़ाई हम सबको मिलकर लड़नी है। और इसीलिए मैं आपको जिम्मेदारी के साथ कहूंगी कि एसआईआर के एक्सरसाइज को बहुत गंभीरता से लीजिए। ये हमको वोटर होने से रोकती है, नागरिक होने से रोकती है, मानव हक लेने से रोकती है। और इसलिए कांग्रेस के कार्यकर्ता का ये धर्म है कि हम लोगों को उनका मानव हक दिला के रहें। यही आजादी के दिनों में भी हमारी लड़ाई थी, यही हमारी आज भी लड़ाई है, और इसी के लिए हम आपके बीच में आए हैं। मुझे बहुत खुशी है कि आपने एक बहुत सिस्टमैटिक तरीके से डिवीजन वाइज लोगों को यहाँ बुलाया। आपने यहाँ पे एक पूरा अनमैप्ड कितने हुए, मैपिंग कितनी हुई, एनोमली कितने हुए, ऐसा पूरा एक डेटा तैयार किया, और आपको कंपैरिजन के लिए वोटर लिस्ट है, और आप जो जो अनमैप हुए, जो जो एनोमली में आए, उनको जोड़ने का काम करेंगे, ऐसी मैं उम्मीद करती हूँ। आप सबने मुझे बहुत ही धैर्य के साथ सुना, मेरी बात को समझने का प्रयास किया। मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। और हमारे 2 साथी हैं, आपसे अनुरोध है, कृपया अन्यथा न लीजिए, लेकिन याद रखिए
जब हम कोई भी चीज का इस्तेमाल करते हैं वो हर चीज राजनीतिक होती है। राजनीति में कोई भी चीज गैर राजनीतिक नहीं होती, हर चीज राजनीतिक है। अगर हम स्वागत के लिए कुछ चीजों का इस्तेमाल करते हैं तो पॉलिटिशियन होने के नाते हमें समझ में आना चाहिए कि वो क्या है, क्योंकि वो राजनीतिक है। तो जिस तरह के बुलडोजर के खिलाफ हम लड़ते हैं, जिस संस्कृति के खिलाफ हम लड़ते हैं, उसका इस्तेमाल हमारे अपने भीतर अगर हो रहा है तो हम गैर राजनीतिक हो रहे हैं। तो इससे हमें बचना चाहिए, क्योंकि ये बहुत बहुत इंपॉर्टेंट है। आज उसका इस्तेमाल कुछ लोगों के सपनों को कुचलने के लिए हो रहा है, कुछ लोगों को बेदखल करने के लिए हो रहा है, कुछ लोगों को घर उनके उजाड़ने के लिए हो रहा है। और हमारी राजनीति उन लोगों के न्याय के साथ खड़ी है, उस मशीन के साथ नहीं खड़ी। तो आप समझदारों के लिए इशारा काफी होता है। आप समझते हैं कि हम किस शिद्दत के साथ राहुल जी के साथ और खारगे जी के साथ, आदरणीय सोनिया जी के प्रेरणा से ये राजनीति कर रहे हैं। और वारंगल अपने आप में एक बहुत हाईली पॉलिटिकली सीरियस जगह है। यहाँ से कई तरह के मूवमेंट निकल कर आए हैं, छात्रों के मूवमेंट आए हैं, युवाओं के मूवमेंट आए हैं, लेफ्ट लीनिंग के मूवमेंट्स आए हैं। तो हम उस धरती पर हैं और हमें विश्वास रखना है कि हम वापस डेमोक्रेसी पर ये जो हमला हो रहा है इसके खिलाफ लड़ाई लड़ेंगे। मैं इतना कहकर अपनी बात को समाप्त करती हूँ। बहुत बहुत धन्यवाद। రాహుల్ గాంధీ గారు బీహార్లో ఎట్లాంటి ఓట్ చోరీ జరిగిందనేది చాలా వివరంగా చెప్పినారు. మీరందరూ కూడా బిఎల్ఏలో ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. రాహుల్ గాంధీ గారు బీహార్లో జరిగినటువంటి అక్రమాలని చాలా దశల వారీగా ఎన్నెన్ని రకాలుగా మోసం చేయొచ్చో అవన్నీ కూడా వివరించి మోసం చేసింది బీజేపీ. ఆ రకంగా అవన్నీ వివరించి చెప్పినారు. మీరు అది చూడండి, మీకు దాని మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది. మనందరం కూడా మీరు ముఖ్యంగా 10 ఏళ్ళు నుంచి తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గట్టిగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక బీజేపీ రీజనల్ పార్టీస్లో లేకపోతే ఆయా స్టేట్స్లో ఉన్నటువంటి అధికార పార్టీల మీదనే ఈసీ తోటి దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఫస్ట్ ఎస్ఐఆర్ ద్వారా మన మీదకి వస్తారు, తర్వాత మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఓటుని కాలరాయాలని చూస్తారు. కాబట్టి దాని అందరినీ కూడా మీరు కలిసికట్టుగా వెనక్కి తిప్పాలి. ఇప్పుడు ఎక్కడైతే ఎస్ఐఆర్ జరిగిందో 5 రాష్ట్రాలలో దాదాపు 4 రాష్ట్రాలు, కేరళ తప్ప అన్ని చోట్ల కూడా బీజేపీ బలపరిచిన పార్టీలే అధికారంలోకి వచ్చినాయి. కాబట్టి మీరు ఒకటి ఏంటంటే అధికారంలో ఉన్నాం మనము, మనకేంటి ఇబ్బంది అనుకోవద్దు. అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రులైనటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కానీ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా చేసినటువంటి స్టేట్స్లో చేస్తూ ఉన్న టైంలో కూడా నెక్స్ట్ ఎలక్షన్కి కనీసం ఎమ్మెల్యే కూడా చేయకుండా దారుణంగా దెబ్బకొట్టింది బీజేపీ. కాబట్టి మనమందరం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు రానున్న 3 నెలల్లో కూడా మీరందరూ కూడా పార్టీలో మళ్ళీ పార్టీని గెలిపించుకోవడానికి పనిచేసినట్టే పనిచేయాలి. బిఎల్ఏలు అందరూ కూడా మీ బిఎల్ఏలతోటి ప్రతిరోజు కూడా కాంటాక్ట్లో ఉండాలి. మనకి ఎట్లాగో వరంగల్ వెస్ట్లో ఒక వారం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారికి తెలియజేయాలి. ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కొత్తగా మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. నేను మొన్ననే ఓటేసిన కదా అని చెప్పి అదమరిస్తే మన ఓటు కూడా పోతుంది. కంపల్సరీ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి. పక్క పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్కసారి మీ ఫామ్స్ మేము ఇస్తామని చెప్పి వేరే వాళ్ళ దగ్గర ఫామ్స్ కలెక్ట్ చేసుకొని ఇవ్వకుండా పోతే కూడా అట్లా కూడా ఓటు పోతుంది. సో ఇవన్నీ కూడా ట్రైనర్స్ మనకు వచ్చినారు, వివరంగా చెప్తారు. రానున్న రోజులలో మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటే ఈ అనకొండలాగా మన ఓట్లని మింగడానికి వస్తున్నటువంటి బీజేపీ పార్టీని తిప్పికొట్టాలి, వారి కుట్రలను తిప్పికొట్టాలి. మీరందరూ గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ అయినా, సుప్రీంకోర్టు అయినా, జ్యుడిషియరీ సిస్టమ్ అయినా అన్నీ కూడా బీజేపీ వారి కనుసరణలో నడుస్తున్నాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఉండి ఇక్కడనే ఉన్నారు, లీడర్లు ఎక్కువ శాతం ఇక్కడనే ఉంటారు. ఈ మాకు స్పెషల్ కోటా కింద దీన్ని ఒకటి స్పెషల్గా తీసుకొని, ఎందుకంటే నా మీద గుయ్యి అంటాను ఇన్ని రోజులు నువ్వు ఇంకా మా ఏమి ఇస్తలేరు అనే ఆలోచనలో ఉన్నారు. నా మీద అలిగి ఉన్నారు, గులిగి ఉన్నారు. నేను కోపానికి వచ్చి సీరియస్ అయి లొల్లి పెట్టి అలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. దీని మీద కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని
మాకేదైనా కొద్దిగా ప్రత్యేక న్యాయం చేసే విధంగా ఆలోచన చేయండి అన్న. ఎందుకంటే ఈడ ఫుల్ టైమర్స్ ఎక్కువ ఉన్నారు, పార్ట్ టైమర్స్ లేరన్న మా దగ్గర, ఫుల్ టైమర్స్ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న మీకు బిఎల్ఏలకు కూడా నేను ఒకటి చెప్తున్నా, ఏ నియోజకవర్గంలో జరగనన్ని పనులు మన నియోజకవర్గంలో జరిగినాయి. ఏ నియోజకవర్గంలో కూడా జరగనంత మంది కార్యకర్తలకు న్యాయం జరిగింది. సరే మిగతా వాళ్ళకు చేయలేకపోవచ్చు, 2 రోజులు వెనక ముందు చేస్తాం, కానీ ఓపిక పట్టుకునే అనేది ఓపిక కావాలి. 40 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళ తర్వాత నాకు టికెట్ ఇచ్చిన అయినా నేను ఎక్కడైనా ఒక మాట్లాడినా, ఒక పార్టీ మారినామా, ఎవరినన్నా కామెంట్ చేసినామా, పార్టీని కూడా ఏదైతే చూపించకుండా మనం నడుచుకుంటూ పోయినాం. కానీ మీరందరూ కూడా బిఎల్ఏస్కు దీనికి ముఖ్య ఉద్దేశం చెప్తున్నా, బిఎల్ఏలనే రాజులను చేయబోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ లేవు, మీకు ఏదో మాయ మాటలు చెప్పి ఎస్ఐఆర్ని దాటి వేసుకోవటానికి. ఎస్ఐఆర్ చేస్తే మనం నలుగురికి మంచి చేయగలుగుతాం ప్రజలకు. దాంతో రేపు రేషన్ కార్డు, పెన్షన్ అన్ని రిలేటెడ్ ఉంటాయి. రేపు నలుగురికి మంచి చేయగలుగుతాం. ఇక మా ముందు వరుసలో ఉన్న మా నాయకులు ఉన్నారు, కొందరు కోపంగా చూస్తాను అన్న, వీళ్ళు ఎట్లా అంటే వీడు వచ్చినప్పుడు ఇవ్వొత్తాను అని చెప్తాను, ఇస్తలేరని ఆలోచనతోటి. సో ఏదేదేమైనా ఇక మనకి ఇన్ఛార్జ్గా ఇవాళ నిజంగా కూడా నేను ఎమ్మెల్యే అయినా అంటే నా ఎలక్షన్ల ముందే మీనాక్షి నటరాజన్ గారు, దీది గారు రావటం, నాలాంటి వాళ్ళని వదిలిపెట్టేది, ఇంట్లో కూర్చున్నా పట్టుకొచ్చి నిలబెడుతుంది. ఆడ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఉండాలంటే ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చినాక మేడం 2 నిమిషాలు క్లాస్ తీసుకున్నారు. ఈడ మీకు గెలవకుంటేనే తీసుకున్నారు. నన్ను మీ అల్లుడు అక్కడ దండేస్తాడు, అటు క్రేన్లు గీళ్ళు పెట్టి అట్టాడు, ఇంకోసారి చేయొద్దు చెప్పు మీ అల్లుడికి అని చెప్పి. ఆ దండేసేది కూడా నాకు తెలియదు ఎక్కడ, నిజంగా చెప్తాను. కాబట్టి దయచేసి సింపుల్గా ఉండాలి, ఫుల్ టైమర్గా ఉండాలి. షో పుటప్పులు చేస్తే ఓట్లు వచ్చే రోజులు పోయినాయి. ఫీల్డ్ మీద వర్క్ చేసుకుంటూ పోతే తప్పకుండా. నేను ఇంకోటి కూడా చెప్తాను, కార్పొరేషన్ ఎలక్షన్స్ రేపు ఉన్నాయి. మనందరం కనుక కష్టపడి, నాకు ఏది నా వర్గం కాదనో, నా కోపం ఉన్నదనో, శత్రువనో టికెట్ ఇవ్వకుండా గెలిచేటట్టుంటే నాకు పడకుండా ఈ వ్యతిరేకంగా చేసిన వ్యక్తిని కూడా తీసుకొచ్చి పెడతా. అందులో ఎక్కడ అనుమానం లేదు. పార్టీ తర్వాతనే ఏది కానీ. ఇవాళ నిజం కూడా చెప్పాలంటే రాత్రి అంతా కూర్చొని 2 గంటల దాకా ఇవాళ మీకు ఇచ్చిన బిఎల్ఏస్కు సగం పని కంప్లీట్ చేసే మీ అందరికీ లిస్టు సర్క్యులేట్ చేసినాం. మీ అందరికి వచ్చినాయా ఓటర్ లిస్టులో? ఓటర్ లిస్ట్ పంపించాలి, ఇంకా అవి సర్క్యులేట్ చేసేయండి. అది ఇమీడియట్ అందరూ ఎవరికి వాళ్ళకు. అందులో మీ సగం పని కంప్లీట్ చేసి ఉన్నాయి. ఎక్కడెక్కడ మనం ఇది చేసినామో, ఎన్రోల్ చేసినామో సగం అయిపోయినాయి. కానీ ఒక దిక్కు ఉన్నాయి. కానీ వాళ్ళ ఇళ్ళకు పోయి మనం చేసుకొని వస్తే సరిపోతుంది. మనకు సమయం తక్కువ ఉన్నది. మీకు కంట్రోల్ రూమ్ కూడా విశాల్ భవన్ నుంచి కంట్రోల్ రూమ్ ఆపరేట్ చేస్తున్నారు. నా బిడ్డ కూడా ఇవాళ విశాల్ భవన్లో కూర్చొని మేమందరం కూడా ఒక టీంని పెట్టి కంట్రోల్ రూమ్ ఆపరేట్ చేస్తున్నాం. మీకు ఏ అనుమానాలు ఉన్నా ఈ 1 మంత్ ఎవ్వరు కదలకుండా ఫుల్ టైమర్గా పనిచేయండి. దయచేసి ఎందుకు చెప్తానో, ఇంత ఆర్గనైజ్ చేసి ఎందుకు ఇక్కడ ఇంతమంది పెద్దలు వచ్చి చెప్తున్నారో అర్థం చేసుకొని వినండి. ఇప్పుడు దీది కానివ్వండి, దీని మీద ఎక్స్పర్ట్స్ కానివ్వండి, చెప్పేటప్పుడు కొద్దిగా శ్రద్ధగా ఓపికగా వినండి. ఇప్పుడు మేడం గారు అడ్రస్ చేస్తారో, మేడం గారు మాట్లాడినాక ఎంపీ గారు కూడా పార్లమెంట్ జరిగిన 1 నిమిషం చెప్తారో, మేము అందరం కూడా కిందికి వస్తాం. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ని, డివిజన్ ప్రెసిడెంట్ని ఎప్పుడు వేదిక మీదకి రమ్మనేది. కానీ ఈసారి చాలా ఇదిగా చెప్పారు, మీ దగ్గర చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా తప్పార్థం చేసుకోకండి. ఇప్పుడు కుసుర్ పాషా గారు వచ్చిందా?